హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది కైండ్ అంటే దయ. ఇది ఒక సందర్భంలో, ఇంకొక సందర్భంలో ఒక విధం, రీతి, తరగతి అని కూడా వస్తుంది. సో మామూలుగా కైండ్ అంటే దయగలిగిన అని అర్థము. కానీ జాతి అని కూడా రావచ్చు, తరగతి, క్లాస్. ఏ కైండ్ ఆఫ్ అని అన్నప్పుడు ఏ రకమైన అని అర్థం కూడా వస్తుంది. స్పీసీస్ అన్నమాట. జాతి, విధము, రీతి, మచ్చు, రకము, సార్ట్ అని కూడా రావచ్చు. కొన్నిసార్లు స్వభావము, నేచర్ అని కూడా వస్తుందన్నమాట. సో ఈ కైండ్ అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. సో కనికరము, దయ, దయగా ఉండడము, ఒక విధము, క్లాసు, ఒక రకం అని కూడా అర్థం అనేది వస్తుంది. రెండవదిగా కిన్షిప్ అంటే బంధుత్వము, అంటే రక్త సంబంధం అంటారు కదా, సో అది కిన్షిప్ అవుతుంది, బంధుత్వము. మూడవదిగా కీపర్ అంటే సంరక్షకుడు లేదా కాపాడువాడు, కావలివాడు, గార్డ్ అని కూడా అనొచ్చు. సో కీపర్ అంటే కాపాడువాడు, రక్షకుడు, కావలివాడు, గార్డ్, GUARD, గార్డ్. అది కూడా దాని అర్థం కూడా కీపర్ అని వస్తుంది. నాలుగవదిగా కింగ్లీ అంటే రాజటీవి గల. మామూలుగా కింగ్ అంటే రాజు అని మనకు తెలుసు, రాజు, ప్రభువు అని అంటాం కింగ్ అంటే. కానీ కింగ్లీ అంటే ఆ రాజ స్వభావం, రాజసం గల, రాజటీవి గల. అంటే రాజుకి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, అతని స్వభావము, అతను టీవీగా నడుచుకుంటూ ఇలా వస్తూ ఉంటాడు కదా, అంటే రాజు అంటే అలా బిహేవ్ చేస్తారు. సో అట్లాంటి రాజసం కలిగిన, రాజ టీవీ కలిగిన వ్యక్తులను వాడే సందర్భంలో కింగ్లీ అనే పదాన్ని వాడుతాం. ఐదవదిగా కైండ్ హార్టెడ్. ఇంతకుముందు కైండ్ అంటే దయ అనుకున్నాం కదా, సో కైండ్ హార్టెడ్ అని అంటే మృదు హృదయము గల, అంటే చాలా సెన్సిటివ్ అన్నమాట. చిన్న చిన్న వాటికి బాధపడిపోవడం, లేకపోతే ఇతరులకు ఏదైనా హెల్ప్ చేయాలి అన్న స్వభావం కలిగి ఉన్నా సరే, ఎవరైనా చూసినప్పుడు వెంటనే జాలి కలిగినా సరే వీళ్ళు కైండ్ హార్టెడ్, సహాయం చేయడానికి ఫస్ట్ ఉంటారు అని చెప్పే సందర్భంలో ఈ కైండ్ హార్టెడ్ అనే పదాన్ని వాడతాం. లేదా మనం క్షమాపణ అడిగినప్పుడు వెంటనే మనల్ని క్షమించేసినా సరే వీళ్ళు చాలా కైండ్ హార్టెడ్, అంటే క్షమించారు, మన మీద జాలి చూపించారు అనే సందర్భంలో ఈ పదాన్ని వాడతాం. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చాయని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా, సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.